అందరు కూడా తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మూలవచనముగా చదువుకుందాం. అందరు తీయండి. చదువుతున్నాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వచనాన్ని మనం ఒక్కసారి పరిశోధించితే దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభు ఈ భూమి మీదికి మానవ శరీరాన్ని ధరించుకొని కేవలము 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. మరి అంతకుముందు ఆయన లేడా? ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన అన్ని కాలాలలో ఉన్నవాడు, అన్ని యుగాలలో ఉన్నవాడు, విశ్వాన్ని పరిపాలించే రాజు, విశ్వానికి చక్రవర్తి, ప్రపంచములను సృష్టించినవాడు. ఆయన ద్వారా ప్రపంచములే సృజించినవాడు, విశ్వాన్ని సృజించినవాడు. కానీ ఈ భూగ్రహానికి రావాలి అనంటే ఒక మట్టి శరీరము ధరించుకొని రావాలి. అంతకుముందు ఆయన రాకమునుపు అనేకుల ప్రవక్తలతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ప్రవక్తలకు కూడా తన మాటలు తెలియజేశాడు. కనుక ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన జీవిత కాలంలో ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేకములు ఉన్నాయి. ఎవరు చేయలేదు ఆయన చేసినటువంటి కార్యాలను. ఒక పుట్టు గుడ్డివానికి కళ్ళను ఇచ్చి చూయించాడు సమాజానికి, లోకానికి. ఒక చచ్చిపోయి సమాధిలో ఉన్న 4 రోజుల తర్వాత అతన్ని బయటకు రాని ఆయన నోటి నుంచి ఒక మాట బయటకు వస్తే సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఆయన భూమి ఆకాశములను, సముద్రాన్ని గద్దించగా గాలి నిమ్మలమైపోయింది, సముద్రము ఆగిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన భూమి మీద జీవించిన జీవిత కాలంలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎవరు కూడా చేయలేదు. ఆయన చేసి అద్భుతాలతో పాటు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన సువార్తను ప్రకటించి ఆయన సువార్త చేస్తూ అనేకులకు జరగబోయే సంభవాలను ముందుగానే చెప్పాడు. తనను అంగీకరించిన ప్రజలకు ఏమి దొరుకుతుందో కూడా చెప్పాడు. నేనొక్కడనే మీకు నిత్య జీవాన్ని ఇయ్యగల వ్యక్తిని అన్నాడు. ఇంకెవ్వరు కూడా చెప్పలేదా మాట. నేనొక్కడనే మీ పాపాలు క్షమిస్తానన్నాడు. ఎవరు కూడా చెప్పలేదా మాట. మీ పాపాలు క్షమించి మీకు నిత్య జీవాన్ని ఇచ్చి నిత్య రాజ్యాన్ని ఇస్తానని చెప్పిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చదువుకున్న వచన భాగంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఎవరితో చెప్పుతున్న మాట ఇది అంటే తన శిష్యులతో చెప్పుతున్నటువంటి మాట. సువార్త అనగా ఏమిటి మొదటిగా తెలుసుకోవాలి మనం. సువార్త అనగా ఏమిటి? సువార్త అనగానే మంచి వార్త. ఈ మంచి వార్త అంటే ఏమిటి? మళ్ళీ ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుడి నోట నుంచి మంచి మాట రాదు. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషిలో నుంచి ఏది మంచి మాట రాదు. ఎందుకంటే ప్రతి మనుషుని నోరు అపవిత్రమైపోయింది కనుక మంచి మాటలు రావు. ఏమైనా చెడ్డ మాటలే వస్తాయి ఎక్కువ శాతం. కానీ మంచి మాట వచ్చే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, అతడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క నోటి మాట ప్రజలకు తెలియజెప్పడమే సువార్త.
హల్లెలూయా. దేవుని యొక్క మాటను ప్రజలకు తెలియజెప్పడమే సువార్త. కనుక యేసయ్య భూమి మీద జీవించిన జీవిత కాలంలో ఆయన 3.5 సంవత్సరాల కాలంలో సువార్త ప్రకటించడము మొదలుపెట్టాడు. ఏమని సువార్త ప్రకటించడం మొట్టమొదటిసారిగా మొదలుపెట్టాడు? చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటను చూడండి, అందరూ చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అన్నాడు. అంటే యేసయ్య సువార్త ప్రారంభం చేయడం మొదలుపెట్టాడు. ఏమని ప్రకటించడం మొదలుపెట్టాడు సువార్త అంటే? మత్తయి సువార్తలోకి రండి, 4వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి రాజ్యం సమీపించిందట? పరలోక రాజ్యము సమీపించింది. కనుక మీరు మారు మనసు పొందండి అనేటువంటి మాటతో సువార్త భూమి మీద ఆరంభం చేశాడు యేసు ప్రభు. అయ్యా, పరలోక రాజ్యం అంటూ ఒకటి ఉన్నది. మీరు ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత ఆ పరలోకంలోకి రావాలి అంటే, పరలోకంలో ఉండాలంటే మీరు మారు మనసు పొందండి అని మొదలుపెట్టాడు సువార్త చేయడం. దేవుని రాజ్యము సమీపించుచున్నది అని యోహాను గారు కూడా సువార్త మొదలుపెట్టాడు. యేసయ్య కంటే ముందు కూడా యోహాను గారు కూడా సువార్త ప్రకటించాడు. చూడండి, 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనములో, ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాప్తిసమిచ్చు యోహాను కూడా సువార్తను గురించి ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అన్నాడు. ఇలాగూ ఒక్కొక్క కాలంలో ప్రవక్తల ద్వారా దేవుని మాటలను ఈ భూమి మీద ఉన్న ప్రజలకు తెలియజెప్పడమే సువార్త. దేవుని యొక్క మాటలను తీసుకొచ్చి ఈ భూమి మీద ఉన్న మానవులకు తెలియజెప్పడమే సువార్త, మంచి వార్త. ఈ మంచి వార్త చెప్పేసి భూమి మీద ఉన్న ప్రజలను పరలోక రాజ్యంలోకి సిద్ధపాటు చేయడమే అది అసలైన సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులను తిరిగి పరలోక రాజ్యంలోకి చేర్చే పని చేయడమే సువార్త చేయడం. ఇక అంతకు తప్ప ఇంకొక సువార్త అనేది ఏమీ లేదు. ఈ రోజుల్లో సువార్త చేస్తుంటే, దేవుని గురించి మాటలు ప్రకటిస్తుంటే ఎక్కువగా విమర్శలు కలుగుతున్నాయి. సువార్త చేస్తున్న వారిని కొడుతున్నారు. సువార్త చేస్తుంటే పరిశుద్ధ గ్రంథాలను కాలబెడుతున్నారు. సువార్త చెబుతుంటే ప్రజలను హింస చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో జైల్లో పెడుతున్నారు. కారణం ఏంటిది అంటే, ఈ భూమి మీద 2 రకాల ప్రజలు ఉన్నారు. 2 గుంపులు ఈ భూమి మీద మానవ జాతిలో ఉన్నాయి. 2 గుంపులు ఉన్నాయి. ఆ 2 గుంపులకు ఎప్పుడు కూడా పోరాటమే జరుగుతుంది అని దేవుడే సెలవిచ్చాడు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో దేవుడు
సర్పముతో మాట్లాడుతూ సెలవిచ్చిన మాట. సర్పముతో 14 నుండి చదువుతున్నాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ జంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. దేవుడే ఒక దినమున ఈ యొక్క అపవాదితో మాట్లాడుతున్నాడు. పైకి చూడ సర్పమే, అది పైకి చూడ సర్పమే. కానీ సర్పములో ఇన్నర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఇన్నర్లో ఉన్న వ్యక్తినే ఘట సర్పము అన్నాడు, సాతాను అన్నాడు, శత్రువు అన్నాడు, దొంగ అన్నాడు. ఇంకా వానికి ఎన్నో రకాల పేర్లు పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో. కనుక మీద ఒక సర్పం ఉన్నది, ఒక శరీరం కనబడుతుంది. ఆ శరీరం ఇన్నర్లో ఇంకొక వ్యక్తి అందులో చొరబడి ఉన్నాడు. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను అన్నాడు. వైరం అంటే ఏమిటి? కొట్లాట. వైరం అంటే ఏమిటి? యుద్ధము. కనుక నేనే ఒక వైరాన్ని కలుగజేస్తున్నాను నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు అన్నాడు. అంటే భూమి మీద ఎన్ని సంతానాలు ఉన్నాయి? ఇప్పుడు 2 సంతానాలు కనబడుతున్నాయి. ఒకటేమో స్త్రీ సంతానము అని ఇక్కడ కూడా దేవుడు 2 కోణాలలో మాట్లాడుతున్నాడు. కనుకనే దేవుని వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము లాంటిదట. దేవుని వాక్యం ఎలాంటిది? 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము లాంటిది అన్నాడు. ఖడ్గానికి 2 అంచులు ఏ విధంగా ఉంటాయో, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఒకటి శరీరక సంబంధమైన విషయంగా కనబడుతుంది, ఒకటి సంబంధంగా విషయముగా కనబడుతుంది. ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇప్పుడు స్త్రీ సంతానము అనగానే మనం ఏమనుకుంటామంటే, మనమందరం కూడా ఒక కోణములో చూస్తే అవ్వమ్మ అనే స్త్రీలో నుంచి వచ్చిన వారమే కదండి. మొదటి స్త్రీ ఎవరయ్యా అంటే అవ్వమ్మనే. అవ్వమ్మలో నుంచే మన భూమి మీద అందరము మానవ జాతి ఉత్పత్తి అయింది. మొదటి పురుషుడు ఆదామే. ఆదాము అవ్వల కలయిక ద్వారానే ఈ భూమి మీద మానవ జాతి ఉత్పత్తి క్రమము జరిగి మానవులు ఈ భూమి మీద ఎదుగుతూ వచ్చారు. మరి ఇప్పుడు చెబుతున్న మాట స్త్రీ సంతానం అంటే అవ్వమ్మ సంతానంలో నుంచే మాట్లాడుతున్నాడా దేవుడు? కాదు 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 కాదు. అవ్వమ్మ సంతానము ద్వారానే భూమి మీద మానవ జాతి ఉత్పత్తి అయింది, ఉత్పత్తి క్రమమైంది. కానీ కొంతకాలము భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత ఇంకొక స్త్రీ, ప్రత్యేకంగా పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీకి మాత్రమే వచ్చేటువంటి సంతానము గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ స్త్రీని గురించి మాట్లాడుతూ, ఆ స్త్రీ ఎవరంటే, ఆ స్త్రీకి పుట్టే సంతానం ఎవరయ్య అంటే యేసు ప్రభు. కనుక యేసయ్య భూమి మీదికి రాకమునిపే దావీదు ప్రవక్త ద్వారా దావీదు వంశములో నుంచి యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనము రాయబడ్డది. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో. అందరు తీయండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో
ఒక ప్రవచనము రాయబడ్డది. మొదటిగానే ఏం చెబుతున్నాడు? అతడు ఇలాగు చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగించితిరా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అన్నాడు. కన్యక గర్భవతి అవుతుంది, ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారునికి ఇమ్మానుయేలను పేరు పెట్టండి అన్నాడు. అదే మాట గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో పౌలు గారు రాస్తున్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తాడు. అతడు స్త్రీ గర్భములో నుంచి వస్తాడు, కేవలము స్త్రీకి మాత్రమే పుడతాడు. ఆ పుట్టిన వ్యక్తి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై ధర్మశాస్త్రము నుండి అనేక ప్రజలను విడుదల కలుగజేస్తాడట. అంటే యేసయ్యని గురించే ఈ ప్రవచనము కూడా. కనుక ఈ భూమి మీద ఒకటేమో అవ్వమ్మ సంతానములో నుంచి స్త్రీకి పుట్టిన సంతానం అంటూ ఒకటి వచ్చింది. తన మొదటి కుమారుడైనటువంటి కయ్యూను గురించి మాట్లాడుతూ అవ్వమ్మకు పుట్టినటువంటి మొదటి సంతానము కయ్యూను. ఈ కయ్యూను తర్వాత ఏబేలు, ఇద్దరు కుమారులు పుట్టారు. వారిద్దరు కూడా బలిపీఠాలు కట్టారు, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. కానీ దేవుడు ఏబేలు యొక్క బలిని అంగీకరించి కయ్యూను బలిని అంగీకరించలేదు కనుక కయ్యూనుకు కోపం వచ్చి అన్యాయంగా మొట్టమొదటిసారిగా తన సహోదరుణ్ణి చంపేశాడు. ఇక్కడి నుంచి ఆరంభమైనది శత్రుత్వం అనేది. శత్రుత్వము ఎక్కడికి వెళ్ళి ఎలా ఆరంభమైనదంటే, ఈ యొక్క ఇద్దరు ఒకటే తల్లి గర్భము నుంచి పుట్టినటువంటి వారు, ఇద్దరు దేవునికి ఇద్దరు బలిపీఠాలు కట్టారు, ఇద్దరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇద్దరు దేవుణ్ణి ఆరాధిస్తుంటే దేవుడు ఒక వ్యక్తి బలినేమో అంగీకరించాడు, మరి ఒక వ్యక్తి బలిని అంగీకరించలేదు కనుక అక్కడ వెంటనే కోపం వచ్చేసింది కయ్యూనుకు. తన సహోదరుని మీద పడి సహోదరుని అన్యాయంగా చంపేశాడు. ఏమిటి, ఎందుకు చంపాలి? అసలు ఏబేలు ఏమి తప్పు చేశాడు? ఏబేలుది ఏమన్నా తన ప్రమేయం ఉన్నదా? దేవుడు తన బలి అంగీకరించాడు, నా బలి అంగీకరించలేదు కనుక నాకు వాడు శత్రువు అయిపోయాడు అన్నాడు. కనుక స్త్రీ సంతానము అనేటువంటి ఒక సంతానం ఉన్నది. ఆ సాతానుడు కయ్యూనులో దూరి ఏబేలుని చంపించాడు. ఈ కయ్యూను అనేవాడు ఎవరు అంటే దుష్టుని సంబంధి అన్నాడు దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కయ్యూను ఎవరట? దుష్టుని సంబంధి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా అన్నాడు. అంటే తన క్రియలు చెడ్డ క్రియలు కయ్యూని, తన సహోదరుని మంచి క్రియలు. సహోదరుడు కయ్యూని ఇద్దరు కలిసి దేవుణ్ణి ఆరాధించడం కొరకు నిలబడ్డప్పుడు దేవుడు ఏబేలు యొక్క బలిని అంగీకరించాడు,
కయ్యూను బలిని అంగీకరించలేదు. అంగీకరించకపోవడాన్ని బట్టి అతని కోపం వచ్చి తన తమ్ముణ్ణి అన్యాయంగా చంపేశాడు. ఇక్కడి నుంచి భూమి మీద శత్రుత్వం అనేది ఆరంభమైనది. ఈ కయ్యూను దుష్టుని సంబంధి అయిపోయాడు కనుక వాని సంతానమంతా దుష్టుని సంబంధిగానే వస్తున్నది. ఆ తర్వాత ఆదాముకు మరొక కుమారుడు పుట్టాడు, అతని పేరు సేతు. అలా వంశావళి భూమి మీద ఆరంభమైంది. నోహాబు దగ్గరికి వచ్చే వరకు కూడా ఆదాము సంతతే ఉంది. కానీ నోహాబు తరములో మళ్ళీ పాపం భూమి మీద విస్తరించిపోయింది, పాపం అంతా మళ్ళీ పెరిగిపోయింది. అప్పుడు దేవుడు నోహాబుని మళ్ళీ ఎన్నుకొని, నోహాబు, ఈ తరమంతట్లో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉన్నావు కనుక నేను నీ కుటుంబాన్ని రక్షిస్తాను, కనుక భూమి మీద ఉన్న వీరందరినీ నేను వర్షం పంపించి చంపేస్తాను అని చెప్పి తీర్మానం చేసుకొని నోహాబుని ఎన్నుకున్నాడు. నోహాబుకు 3 కుమారులు, సేము, ఆము, యాపేతు. 3 కోడన్లు. 8 మందిని రక్షించుకొని కడమ వారందరినీ జలప్రలయం ద్వారా అప్పుడు ఉన్నటువంటి మానవ జాతిని అంతా తుడిచిపెట్టాడు. మళ్ళీ వీరి ద్వారా భూమి మీద ఒక జనరేషన్ మళ్ళీ పెరుగుతూ వచ్చింది. సేము సంతానము, ఆము సంతానము, యాపేతు సంతానము భూమి మీద విస్తరించడం మొదలుపెట్టింది. ఆ 400 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముకు మళ్ళీ దేవుని మాటలు అందించడం మొదలుపెట్టాడు. అంటే నోహాబు నుంచి సువార్త ఆరంభమైనది, జలప్రలయం అనేది ఆగిపోయింది. తర్వాత మళ్ళీ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై తన స్వరాన్ని మళ్ళీ అబ్రహాముకు తెలియజేస్తూ అబ్రహాము ద్వారా భూమి మీద తన జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత కయ్యూను తన జనరేషన్ అంతా పోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త సృష్టి నోహాబు సంతతిలో నుంచి వచ్చేసింది కనుక సేము, హాము, యాపేతు అన్నటువంటి 3 కుమారుల ద్వారా భూమి మీద మళ్ళీ దేవుని యొక్క ప్రణాళిక రంగం సిద్ధం చేసుకోవడం కొరకు మానవ జాతి మళ్ళీ ఉద్భవించడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి 11వ అధ్యాయం వరకు, ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రజలందరూ ఎక్కువైపోయి మళ్ళీ విస్తారంగా జనం పెరిగిపోయి అప్పుడు నిమ్రోద్ అనే వ్యక్తి బాబేలు గోపురాన్ని కట్టడం మొదలుపెట్టాడు. మనుషులంతా ఒకే భాష, ఒకటే పలుకు ఉండేది. ఆ ఒకే భాష, ఒకే పలుకు ఉండి వాళ్ళు ఒక పనినే పూనుకుంటే రేపు ఏదైనా చేయగదనుకొని దేవుడే ఆ బాబేలు దగ్గరికి దిగి వచ్చి వారందరి భాషలు తారుమారు చేసి భూమిని ఖండఖండాలుగా చేసి విడగొట్టి అంత 7 ఖండాలుగా విడగొట్టి ప్రజలందరిని అక్కడి నుంచి చెదరగొట్టాడు. అలాగూ మానవ జాతి అంతా మళ్ళీ 7 ఖండాలలోకి చెదిరిపోయింది. ఒకే ఒక కుటుంబము, నోహాబు కుటుంబంలో నుంచి. ఈరోజు మొదటి మనుషుడు ఆదాము కుటుంబము కొంతకాలం వచ్చేసింది, తర్వాత నోహాబు కుటుంబము కొంతకాలం వచ్చేసింది. ఆ నోహాబు కుటుంబం ద్వారా బాబేలు గోపురం దగ్గర ప్రజలందరినీ దేవుడు ఖండఖండాలుగా చేసి ఒక భాషగా ఉన్నదాన్ని భాషలుగా తారుమారు చేసి ఈరోజు అనేక భాషలు అనేక ప్రపంచాలకు వచ్చేశాయి. భాషలను బట్టి మనుషులు ఒక్కటైపోయారు. అప్పుడు దేవుడు మళ్ళీ అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాము ద్వారా తన ప్రణాళిక నెరవేర్చడం కొరకు తనతో మాట్లాడుతూ దేవుని యొక్క సువార్త అబ్రహాముకు తెలియజేస్తూ వచ్చాడు. అంటే ఇలాగూ సువార్త ఒక్కొక్క తరములో ఒక్కొక్క విధముగా దేవుడు ప్రత్యక్షమై దేవుని మాటలను ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. అబ్రహాము సంతానము, అబ్రహాములో నుంచే మళ్ళీ అబ్రహాముకు 2 కుమారులు వచ్చేశారు. మొదటి కుమారుడు ఇష్మాయేలు, 2వ కుమారుడు ఇస్సాకు. ఇలా ఇస్సాకు
ఇష్మాయేలు ఇద్దరు అబ్రహాము కుమారులే, కానీ వాళ్ళిద్దరు మళ్ళీ వేరు, తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. తండ్రి అబ్రహామే, కానీ తల్లులు ఇద్దరు, ఒకరేమో హాగరు, ఒకరేమో షారాయి. వీరి విభజన మళ్ళీ వేరైపోయి ఇష్మాయేలు సంతానం అంతా బయటకు వెళ్ళిపోయి ఇస్సాకు సంతానాన్ని మళ్ళీ పట్టుకొని ఇస్సాకు సంతతి ద్వారా మళ్ళీ దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆ ఇస్సాకు మళ్ళీ ఇద్దరు కుమారులు, ఒక ఏమో యాకోబు, ఒక ఆయన పేరేమో ఏశావు. ఇస్సాకు ఇద్దరు కుమారులు, ఒక ఆయనేమో యాకోబు, ఒక ఆయనేమో ఏశావు. ఈ ఏశావును కూడా పక్కకు పెట్టేసి దేవుడు మళ్ళీ యాకోబుని పట్టుకున్నాడు. యాకోబుకు 12 మంది కుమారులు ఇచ్చారు. ఆ 12 మంది కుమారులని గోత్రకర్తలుగా చేసుకున్నారు. ఆ గోత్రకర్తల ద్వారా పని ద్వారా వారు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడం కొరకు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను వారి దగ్గరికి పంపించి అక్కడి నుంచి విడిపించి నేను మీకు కనాను చూపిస్తాను తీసుకోవడం వెళ్ళి మొదలుపెట్టాడు. దేవుడు మోషేతో మాట్లాడడం మొదలుపెట్టి ఒక తరములో అప్పుడు భూమి మీద ధర్మశాస్త్రం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే కాలంలో నుంచి ధర్మశాస్త్రము భూమి మీదకి వచ్చేసింది. దేవుని మాటలు మోషేకు తెలియజేసి మోషే భూమి మీద మానవ జాతి ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ఉండాలో ఆ ఉండే విధానాన్ని ధర్మశాస్త్రంలో దేవుడు క్షుణ్ణంగా రాయించి ఇచ్చాడు ప్రజలకు. అప్పుడు ధర్మశాస్త్ర యుగము, ధర్మశాస్త్ర కాలము మోషే కాలము. ఇంకా ఆ నుంచి దేవుడు మళ్ళీ ప్రవక్తలను ఎన్నుకుంటూ ప్రవక్తల ద్వారా మాట్లాడుకుంటూ వచ్చి 2000 సంవత్సరాల క్రితము యేసయ్య భూమి మీదకి వచ్చే కాలం వచ్చేసింది. ఆ యేసయ్య భూమి మీదకి వచ్చి మళ్ళీ మానవ జాతికి కొత్త నిబంధన అని మళ్ళీ ఒక నిబంధనని మనకు దయచేశాడు. ధర్మశాస్త్రము ఇశ్రాయేళ్లకు దేవుని మాటలు అందాయి, సువార్త, ప్రవక్తల ప్రవచనాలు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ప్రవక్తల మాటలతో మాట్లాడుతూ ప్రవక్తలకు తెలియజేస్తూ ప్రజలకు అందించమండి అని ఒక్కొక్క తరంలో ఒక్కొక్క ప్రవక్తను ఎన్నుకొని ప్రవక్తల ద్వారా దేవుని మాటలు ప్రజలకు అందించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత యేసు ప్రభు శరీరధారిగా కన్యక గర్భవతి అయి కుమారుని కరుణన్న మాట ప్రకారము ఒక కన్యక గర్భాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కన్య గర్భం ద్వారా పాపము లేనివాడుగా పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన సువార్త ప్రకటించడము మొదలుపెట్టాడు. ఇలాగూ ఆయన ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు చెప్పుతున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. అంటే శిష్యులకు ఆ బాధ్యత అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అపోస్తలులు ఆ బాధ్యత తీసుకున్నారు. వారు సర్వ సృష్టికి సువార్త ప్రకటించే భారము కలిగి ఉన్నారు, కానీ సర్వ సృష్టికి సువార్త అందలేదు. వాళ్ళ ద్వారా కొంచెము కాలమే ఆగిపోయింది. ఇటు దేవుడు కయ్యూను సంతతి పెరిగిపోయింది, జలప్రలయం అయిపోయింది. మళ్ళీ నోహాబును ఎన్నుకున్న తర్వాత నోహాబు 2 కుమారులు ఎదుగుతున్నారు, వారికి సువార్త అందడము లేదు. వాళ్ళ జనరేషన్ అటు అయిపోయింది. ఇంకా వాళ్ళ సంతతి అబ్రహాం సంతతి, ఇష్మాయేలు సంతతి, ఇలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే సువార్త అందనటువంటి జనాంగం ఎంతో ఉంది. వారికి సువార్త అందకుండా, దేవుని మాటలు అందకుండా వారికి ఇష్టమైన మార్గాన్ని వారు ఎన్నుకొని ఇష్టమైన మార్గం నడవడం ఆరంభం చేశాడు. ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకొని దానిపై నడవడం మొదలుపెట్టారు. కనుక దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక అంత్యకాలంలో, చివరి కాలంలో దేవుని యొక్క కోరిక ఏంటిదంటే అంతటా సువార్త ప్రకటించబడాలి. ఎందుకంటే దేవుడు ఒక కాలాన్ని చూచి చూడనట్టుగా ఉన్నాడట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు దేవుడు. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే
అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముట అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును. అందరికీ తీర్పు తీర్చబోతున్నాడు రేపు దేవుడు కనుక. తీర్పు తీర్చే సమయానికి మనుషులందరికీ రక్షణ, మారు మనసు పొందాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఎందుకు? ఇక్కడి నుంచి జనరేషన్ వేరైపోయి దేవుని మాట దొరకకుండా వారు తమకు ఇష్టమైన మార్గంలో నడుచుకునే ప్రజలు ఉన్నారు కదా. 7 ఖండాలలో 7 ఖండాలుగా చెదిరిపోయారు కదా. బాబేలు గోపురం దగ్గర నుంచి 7 ఖండాలుగా చెదిరిపోయినటువంటి మానవ జాతి దగ్గర ఇంచుమించు 210 దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. 7 ఖండాలతో విడగొట్టబడ్డటువంటి మానవ జాతి 210 దేశాలుగా వారి దేశాలు ఏర్పాటు చేసుకొని ఇది మా పరిధి అని దేశాలు వెచ్చుకున్నారు. ఆ దేశాలలో కొన్ని రాష్ట్రాలుగా ఏర్పాటు చేసుకున్నారు, రాష్ట్రాలలో కొన్ని జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నారు, జిల్లాలలో కొన్ని తాలూకాలుగా ఏర్పాటు చేసుకున్నారు, తాలూకాలలో కొన్ని మండలాలుగా ఏర్పాటు చేసుకున్నారు, మండలాల్లో కొన్ని గ్రామాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామాలలో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు అనుకూలంగా పరిపాలన విధానం జరగాలని ఆ విధంగా ఒక విధానాన్ని రూపొందించుకున్నాడు మనుషుడు. కనుక దేవుడు అందుకనే గ్రామాలలో నుంచి మొదలుపెట్టాడు సువార్త ముందుగా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే గ్రామాలలోకి ఎవరు వెళ్ళరని ఆయన భూమి మీద ఉన్న కాలంలో గ్రామాలలో నుంచి సువార్త మొదలు పెట్టుకుంటూ యెరూషలేము వరకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసయ్య భారము, సువార్త భారం ఏంటిదంటే ఒకటి, మీరందరూ మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిసం పొందండి, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోనండి అన్నాడంతే. ఆ దేవుని యొక్క గురి అదే, దేవుని యొక్క ఉద్దేశం అదే. మీరందరూ పరలోకాన్ని స్వతంత్రించుకోండి, సంపాదించుకోనండి, మీ పాపము నుంచి విడుదల పొందండి. ఎందుకంటే ఏదేని తోటలోనే పాపం అనేది లోకంలోకి వచ్చేసింది కనుక పాపము నుంచి మనుషులు విడుదల పొంది నీతిమంతులు కావాలి అని దేవుని కోరిక. నీతిమంతుడు కావాలంటే యేసయ్యకి రక్తం కిందికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ రక్తంలోనే పాప క్షమాపణ కలుగుతుందని దేవుని యొక్క ఉద్దేశం. కనుక మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని దేవుడు చెప్పాడు. బాప్తిసం ద్వారానేమో మానవుడు చేసిన జన్మ పాపమునకు విమోచన కలుగుతుంది. ప్రతి మానవునికి ఉండే పాపాలు 2 రకాలు. మొదటి పాపము జన్మ పాపము, రెండవ పాపము కర్మ పాపము. ఈ జన్మ పాపం అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే అసలు ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక వల్ల పుట్టడమే పాపం అయిపోతుందా అనుకుంటున్నారు. దేవుడు దాన్ని పాపముగా ఎంచలేదు. కానీ పాపమునకు కారణమైన వ్యక్తి ఒకరోజు దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేశాడు. కనుక దేవుని ఆజ్ఞ అతిక్రమింపజేసే పాపము మానవ జాతిలోకి వచ్చేసింది కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. ఏదేని తోటలో మొట్టమొదటిసారిగా పాపము చేయించింది ఆజ్ఞ అతిక్రమింపజేశాడు కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము. అది సాతానుడే మొదటిసారిగా అవ్వమ్మలో ఆ యొక్క బీజాన్ని నూరిపోసి దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసే విధంగా చేశాడు. నీవు పండు తిను దినమున నిశ్చయముగా చస్తావని దేవుడు చెప్పితే మీరు చావరు అని అబద్ధం చెప్పించి
ఆ పండు తినబెట్టి ఈ అబద్ధం అనే మాటకు లోబడే విధంగా చేసుకున్నాడు. కనుక సాతాను యొక్క మాట ఎప్పుడైతే అవ్వమ్మ ఇన్నదో తనలోనికే ఆ పాపం వచ్చేసింది, అబద్ధం అనే స్వభావం వచ్చేసింది. అది పాపముగా, జన్మ పాపముగా వచ్చేస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, జన్మ పాపము నుంచి విడుదల పొందాలంటే పాప క్షమాపణ కలగాలి. ఈరోజు మానవ జాతి పాప క్షమాపణ కొరకు రకరకాల ప్రయత్నములు మనుషులు కల్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పాప క్షమాపణ కలగాలని రకరకాల మనుషులు కల్పించుకునే పద్ధతులలో మనుషులు చేస్తున్నారు. కానీ దేవుడు పెట్టిన పద్ధతిలో మనం వెళ్ళినప్పుడే మనము దేవుని బిడ్డలముగా, ఆయన మాటకు లోబడ్డ వారంగా అవుతాం. కనుక మానవుడు పాపము నుంచి విడుదల పొందాలంటే చచ్చిపోవాలన్నాడు యేసయ్య. చచ్చిపోవడం అంటే అర్థం ఏంటిది? బాప్తీసము పొందమన్నాడు. క్రీస్తు మరణములోనికి మనం పాలు పొందే వారంగా ఉండాలి. అది జన్మ పాపము. కర్మ పాపం పోవాలి అని అంటే యేసయ్య రక్తం ద్వారానే కర్మ పాపములు పోతాయట. రక్తంలో కడుక్కోవాలి. ఈ రెండు పద్ధతులను దేవుడు తీసుకొచ్చి భూమి మీద పెట్టాడు కనుక ఆ పద్ధతిని అవలంబించి నడుచుకున్న వారికి మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది. ఈ పాప క్షమాపణ, నేను మీ పాపాలు క్షమిస్తానని చెప్పిన ఒకే ఒక వ్యక్తి యేసయ్య ఒక్కడే ఈ భూమి మీద. ఇంకెవ్వరు కూడా చెప్పలేదు. నేను మనుషుల పాపములను నేను తీసేస్తానని ఏ వ్యక్తిని కూడా చెప్పలేదు ఈ లోకంలోకి వచ్చినటువంటి వారు. మనం ఇప్పుడు ఎంతోమందిని మనం తెలిసి తెలియక అజ్ఞానంలో ఉండి రకరకాల వ్యక్తులను మనము దేవుళ్ళు దేవతలుగా అనుకుంటున్నాం. కానీ వచ్చిన వారు ఎవ్వరు కూడా చెప్పలేదు నేను మీ పాపాలు క్షమిస్తానని. ఒక యేసయ్య ఒక్కడే చెప్పగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అంటే అతడు పాప రహితుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఒక పాపము లేని వానికి మాత్రమే పాపములు క్షమించే అధికారం ఉంటుంది. కానీ పాపము చేసిన వాడు మరి ఒక పాపిని ఏ విధంగా క్షమించగలుగుతాడు? నేను పాపం చేశానండి, నాలో పాపం ఉన్నది, నేను నీ పాపములు ఏ విధంగా క్షమించగలుగుతాను? నాకు అధికారమే లేదు కదా. నేనే పాపిని, నీ పాపాలు నేను ఎట్లా తీసేస్తాను? తీసివేయలేను. కనుకనే ఏ మనుషుడు ఆ మాట చెప్పలేదు, ఒక యేసయ్య ఒక్కలే చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ భూమి మీద ఉండగా ఎవరైతే పాప క్షమాపణ కలగడం కొరకు యేసయ్య దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తీసం పొంది యేసయ్య రక్తంలో కడుక్కొని పరిశుద్ధులుగా తయారవుతున్నారో వారి మీద సాతాను యొక్క కుయుక్తి జరుగుతుంది. ఇప్పుడు వారిని మళ్ళీ పాపములో పడేయాలి, వారిని మళ్ళీ దేవుని రాజ్యం పోకుండా చేయాలి, వారిని కూడా నిత్యం నాతో పాటు నరకానికి తీసుకెళ్ళాలని సాతానునికి సమయము కొంచెమనని తెలుసుకొని వాడు బహుక్రోధము గలవాడై తిరుగుచున్నాడు. వాడు తిరిగే విషయములలో సువార్త ప్రకటించకుండా చేయాలి, సువార్త అందకుండా చేయాలి, దేవుని పని జరగకుండా చేయాలి. ఒకవేళ దినములు గడిచిన కొద్దీ దేవుని రాకడ దగ్గర అవుతుంటే అయ్యో దేవుడు చెప్పిన గుర్తులు నెరవేర్చబడుతున్నాయి, యేసయ్య వస్తున్నాడు కనుక ఇప్పుడు వీరందరినీ మళ్ళీ నేను పాపములో నుంచి విడుదల పొందకుండా చేయాలి, దేవుని సువార్త అందకుండా చేయాలని వాడు ఎన్నో కుయుక్తులు చేస్తూ మన భారతదేశంలోనైతే సువార్త ప్రకటించద్దు అనేటువంటి కొన్ని రాష్ట్రాలలో కొంత ముఖ్యమంత్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సువార్త మా దేశంలో ప్రకటించబడద్దు. ఎందుకు ప్రకటించబడద్దు? సువార్త అంటే ఏమిటి? మనం చెడ్డ పనులు చేయమని చెప్తున్నామా? అయ్యా మీరు మీ ఆత్మలు కాపాడుకోండి, ఈ లోకాన్ని మానవుడు విడిచిన తర్వాత దేవుని రాజ్యం సంపాదించుకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని బిడ్డలుగా ముద్ర వేయబడండి, అంతే కదా మనం చెప్పే సువార్త. అది మింగుడు పడడం లేదు అందరికీ. కారణం ఏంటిదనంటే
వాళ్ళ వెనకాల ఉన్న ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఏ సంబంధి? దుష్టుని సంబంధులు. కనుక దుష్టుని సంబంధులకు దేవుని పిల్లలకు ఎప్పటికీ పోరాటం జరుగుతూనే ఉంది. ఆది నుంచే మనం అందరం ఎవరమాట? దేవుని పిల్లలముగా ముద్ర వేయబడ్డాం. కనుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరెచ్చల వలనైనను మనసెచ్చల వలనైనను పుట్టిన వారు కారు. చూశారండి, మనం ఎవరి పిల్లలమైపోయాము? దేవుని పిల్లలం. ఏ విధంగా అయ్యాము? ఆయన అంగీకరించాము. యేసయ్య నా సొంత రక్షకుడని మనము అంగీకరించాము. నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేను ఆ పరలోకము దేవుని రాజ్యంలో ఉంటానని మనకు ఒక నిరీక్షణ కలిగింది. సువార్త విన్నాము కనుక దాన్ని విని యేసయ్య మన పాపాలు కడుక్కొని మనం పరిశుద్ధులుగా చేయబడి దేవుని పిల్లలుగా ముద్ర వేయబడి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా ఆత్మ పరలోకంలో ఉంటుంది, దేవుని రాజ్యంలో ఉంటుంది అని నమ్మి ఆయన అంగీకరించి మనం నడుచుకుంటున్నాం. మనం నడుచుకుంటే వాళ్ళకి ఎందుకండి బాధ? రాజ్యాంగం ప్రకారము ఎవరికి ఇష్టమైన వారి మతమును వారు అంగీకరించవచ్చు అన్నారు. రాజ్యాంగంలో లేని చేశాం. అది నా ఇష్టం, నా సొంత రక్షణ, నువ్వేమైనా అడగడానికి అంటే. దీనికి భారతదేశంలో రకరకాల విభేదాలు కలుగజేస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న దినాలలో ఇంకా విరిగా రకరకాల విపత్తులు జరగబోతున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, సువార్త అంతటా అందరికీ అందాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ దేవుని ఉద్దేశాన్ని ఎవడు కూడా ఆపలేడు. ఏ మనుషులు ఆపలేదు, ఏ ప్రభుత్వం ఆపలేదు, ఎవరు కూడా ఆపలేదు. దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్టకేలకు దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది తప్ప ఏ మానవ ప్రయత్నము, ఏ మనుషుడు కూడా దేవుని సువార్తను ఆపలేడు. వాడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సువార్తను ఆపే అధికారము ఈ భూమి మీద ఏ మనుషునికి లేదు. దేవుడు మనుషులకి సువార్త చేయకపోతే దేవుడు అవసరమైతే గాడితోని మాట్లాడించుకున్నాడు, బిలాముతోని కదండి. అందుకే యేసయ్య కూడా అన్నాడు, నా ప్రజలు ఊరకుండిన యెడల ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక సువార్త అనేది అంతటా ప్రకటించబడాలి. అంతవరకు యేసయ్య రాడు. కనుక సువార్త ప్రకటించకపోతే పౌలు అన్నాడు, అయ్యా నేను ఒకవేళ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు ఏమంటున్నాడో చూడండి. అందరు తీశారండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. నేను ఒక ఆత్మ కన్నా సువార్త చేయాలి, ఒక ఆత్మను రక్షించాలి, ఒక ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళాలి. అది నాకు దేవుడు భారంగా ఇచ్చాడు.
నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించిన యెడల నాకు జీతం దొరుకుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. జీతం అంటే ఈ లోకంలో వచ్చే జీతం కాదండి. జీతము దేవుని దగ్గర మన అందరికీ జీతం ఉన్నదని దేవుడే చెప్పాడు. ఆ దేవుని దగ్గర మనం జీతం సంపాదించుకునే వారంగా ఉండాలి. ఈ మనుషుల ద్వారా మనకు ఏ జీతం దొరికినా దొరకకున్నా మనం ఎంతమందికి సువార్త చేసి దేవుని గురించి తెలియజేస్తామో వారందరికీ దేవుని దగ్గర మంచి జీతం ఉన్నదట. ఆ జీతం కొరకు మనం ఈ లోకంలో ఉచితముగా పనిచేయాలని చెప్తున్నాడు పౌలు గారు. కనుక సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారి ద్వారా సువార్త ప్రకటించడము అయింది. ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన కొంతకాలానికి సువార్తను అంతటా ప్రకటించాడు. ఆ తర్వాత దేవుని యొక్క ప్రణాళిక చిత్తం నెరవేర్చడం కొరకు ఇంకా సువార్థికులను, కాపర్లను, బోధకులను, ఉపదేశకులను, అపోస్తలు, ప్రవక్తలను ఎన్నుకొని ఈరోజు భూమి అంతటికి సువార్త వెళ్ళాలి, అందరికీ సువార్త ప్రకటించబడాలి. ఆ సువార్త ప్రకటించబడకపోతే నేను రాను అన్నాడు యేసయ్య. ఆ సువార్త ప్రకటించబడడం పూర్తయితేనే నేను వస్తాను అన్నాడు మళ్ళీ. కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనములో ఆయన చెప్పిన మాటను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, ఈ దేవుని సువార్త లోకమందంతటికి ప్రకటించబడాలట. అప్పుడు అంతం వస్తుంది అన్నాడు యేసయ్య. ఈ రాజ్య సువార్త ఒక దినమున ఆరంభమైనది, మళ్ళీ ఒక దినమున సువార్త కూడా మూయబడుతుంది అన్నాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట చెప్పుతున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనములో 7వ దూత పలుకుట దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. హల్లెలూయా. 7వ దూత బూర ఊదే సమయానికి ముందు వరకు కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఈ 7వ దూత ఎప్పుడైతే బూర ఊతుందో అప్పుడు సువార్త నిలిచిపోతుంది, ఆగిపోతుంది అన్నాడు. అంటే అంతవరకు దేవుడు సువార్తను ప్రకటించబడుతూనే ఉంటాడు. ఎందుకు దేవుడు ఆలస్యము చేయిచున్నాడు, రాకుండా ఉంటున్నాడంటే ఒకే ఒక కారణము. యేసయ్య ఇప్పుడు వస్తే అనేక ప్రజలు పాపములో ఉన్నారు, శాపములో ఉన్నారు, నశించిపోతున్నారు, నరకములోకి వెళ్ళిపోతారు. కనుక అయ్యో నా చేతులారా నేను సృజించిన నా బిడ్డల్ని నా నరకానికి పంపుకునే వ్యక్తిని కాను నేను. కనుక అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరికి సువార్త ప్రకటించబడాలన్న ఉద్దేశంతోనే యేసయ్య ఆలస్యం చేస్తున్నాడట. యోహాను రాసిన 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఉద్దేశం అది, దేవుని ప్రణాళిక అది. ఎందుకు అస్తరుడు ఆలస్యం చేస్తున్నాడు యేసయ్య అంటే అందరికీ సువార్త ప్రకటించబడాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ నా రాజ్యంలో ఉండాలని దేవుని ఆశ.
అందరూ దేవుని ఆశయము, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని దేవుని ఆశ అయితే, ఈ భూమి మీద ఉన్న సాతాను ఆశ ఏంటిదంటే ఎవడు కూడా దేవుని రాజ్యానికి పోవద్దు, అందరూ నరకానికే వెళ్ళాలి, అందరు అగ్నిగుండానికే వెళ్ళాలని వాడు పనిగట్టుకొని సువార్త ప్రకటిస్తున్న వారి మీదకి విరోధంగా లేస్తున్నాడు. ప్రజలందరినీ దేవుని మాటలు వినకుండా చేయాలని రకరకాల ప్రయత్నాలు చేసి మానవులు కల్పించు పద్ధతులనే మీరు ఆచరించండి, కానీ దేవుని పద్ధతుల్లోకి మీరు వెళ్ళకండి, దేవుని సువార్తను మీరు వినకండి, దేవుని సువార్తను నమ్మకండి అని ఈ దుష్టుడు కొంతమందిని ఈ లోకంలో ఎన్నుకొని వాని యొక్క అనుచరులుగా, పిల్లలుగా తయారు చేసుకొని దేవుని పిల్లల మీద, దేవుని ప్రజల మీద తిరుగుబాటుతనం చేసి యుద్ధంలోకి తీసుకొస్తున్నారు. కానీ ఒకరోజు రెండు గుంపులుగా దేవుడు తన సింహాసనం మీద నిలబడబెడుతున్నాడట. ఆ మాటను చెప్పుకొని ముగించుదాము. రెండు గుంపులు ఈ భూమి నుంచి రేపు దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంటాయి. ఒకటేమో సాతాను గుంపు, ఒకటేమో దేవుని గుంపు. రెండు గుంపులు దేవుని సముఖంలోకి వెళ్ళిపోయే కాలం ఒకటి రాబోతుంది యేసయ్య వచ్చినప్పుడు. దానికి యేసుప్రభు ఈ లోకంలో ఉండగా ఒక మంచి విషయాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ మాట చెబుతున్నాడు. 32వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి వలన ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. కుడివైపుతున్న వారితో చెబుతున్నాడు, అయ్యా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, ఇదిగో మీ కొరకు ఒక రాజ్యం ఉన్నది, ఈ రాజ్యంలోకి మీరందరూ వెళ్ళండి అని కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను చూసి చెప్తున్నాడు. ఎడమ వైపున మేకల్ని ఉంచిండట. ఆ మేకలతో ఏం చెప్తున్నాడు? 41. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూసి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి అన్నాడు. ఎందుకట? శపించబడిన వారలారా, నన్ను విడిచి మీరు అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పొండి అన్నాడు. అంటే ఈ భూమి మీద నుంచి రెండు గుంపులను ఒకరోజు దేవుని సింహాసనానికి వెళ్ళవలసి ప్రజలు ఉన్నారు. యేసయ్యని అంగీకరించి రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపాలు కడుక్కొని పరిశుద్ధ జీవితం జీవించిన వారికేమో కుడివైపున ఉండే స్థానము, యేసయ్యను అంగీకరించకుండా, రక్షణ పొందకుండా ఇంకా పాపాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, మోసాలు చేస్తూ, ఈ భూమి మీద బ్రతుకు తెరవు కొరకు, ఈ భూమి మీద నువ్వు గొప్పవాడిగా అనిపించుకోవడం కొరకు రకరకాల దేవుని పిల్లల మీద హింస చేస్తూ, దాడి చేస్తూ, దేవుని పిల్లల్ని హింస చేస్తూ, కొడుతూ, చంపుతున్నవాడు రేపు ఎడమవైపున ఉంటాడు. వాని కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోకి వాడు వెళ్ళిపోతాడట. వాని అపవాది సంబంధులు అన్నాడు. అందుకనే కనుక దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనకు ఇచ్చిన భారం ఏంటిదంటే, సువార్త ప్రకటించే భారం మనకు ఇయ్యబడి ఉన్నది. సువార్తను సాధ్యమైనంత వరకు అనేకులకు, అన్యజనులకు సువార్త చెప్పి రక్షణలోకి నడిపిస్తే మనకు దేవుని దగ్గర గొప్ప జీతం దొరుకుతుంది. కనుక సువార్త ప్రకటించే భారం, దేవుని మాటలు చెప్పుతున్నాం మనం. వాడు నమ్మకపోని మనకు అవసరం లేదు. నీకు వాడు నమ్ముతున్నావు, నీకు అవసరం, రక్షణ రాకపోని మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే మన పని. అయ్యా మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని రాజ్యం స్వతంత్రించుకోండి, పలువురు సంపాదించుకోండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. యేసయ్య అదే చేశాడు సువార్త. అయ్యా మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పరలోక రాజ్యం స్వతంత్రించుకోనండి, ఇది సువార్త.
కానీ సువార్తలో ఈరోజు మనలో ఏం చేస్తున్నారంటే ఇంకా రకరకాలుగా మాటలు వాడుతున్నారు. మీ దేవుళ్ళు మంచి కాదు, మీ దేవుళ్ళు నమ్ముకోండి, మా దేవుని నమ్ముకోండి, లేకుండా నరకానికి పోతారని. అది సువార్త కాదండి. సువార్త అంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన ఆత్మకు దేవుని రాజ్యం కావాలి, మనకు నిత్య జీవం కావాలి, నిత్య రాజ్యం కావాలి, యుగ యుగాలు దేవునితో ఉండాలి. కనుక ఈ లోకంలో ఉండగానే నీ పాపాలకు క్షమించుకో, ఈ లోకంలో ఉండగానే నీ పాపాల క్షమాపణ పొందుకో, నువ్వు నీతిమంతుడుగా జీవించు, పరిశుద్ధుడిగా జీవించు. అప్పుడు దేవుని రాజ్యానికి నువ్వు చేరుకుంటావు, పరలోక రాజ్యంలో ఉంటావని చెప్పడమే సువార్త. కనుక సువార్త అనేది అంతటా అందరికీ ప్రకటించబడేంత వరకు యేసయ్య రాడు. చివరిలో 2 సాక్షులు వస్తారు. ఆ సాక్షుల ద్వారా సువార్త సంపూర్తి అవుతుంది ప్రకటించడము. వారు అతి త్వరలో యేసయ్య రాకడ ముందు 2 వ్యక్తులు వస్తారు. వారి ద్వారా సువార్తమానము సంపూర్తి అవుతుంది. దాని కొరకు మనము ఆశ కలిగి ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.